కరోనా వ్యాధి వల్ల వస్తున్నటువంటి భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దు, భక్తుల ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. టీటీడీలో భక్తుల ప్రవేశం లేకపోయినా ఏకాంతంగా చేసినా కానీ స్వామివారికి చేసుకోవాల్సిన క్యాంకరలు అన్నీ కూడా అర్చక స్వాములు, ఆగమ అడ్వైజర్స్ వీళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా నిర్వహించారు. భక్తులు దర్శనము ఏదైతే సర్వదర్శనం మనం 11వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతానికి 3000 టోకన్స్ ఆన్లైను, అంటే గంటకి మనం 500 మందికి దర్శనం చేయాలనే ఉద్దేశంతో సగం కోట ఆన్లైన్, సగం కోట ఆఫ్లైన్ తిరుపతి కౌంటర్లు చేస్తున్నాం. చాలా మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి ఈ బుకింగ్ చేసే అలవాటు ఉండదు కాబట్టి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరియట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి మనము కమ్యూనికేట్ చేసి, అంటే గ్రామ ప్రజలు ఒకవేళ మీ దగ్గరికి వస్తే ఏ వెబ్సైట్కి వెళ్ళి ఏ విధంగా ఆన్లైన్ బుకింగ్ చేసి వాళ్ళకి మనం సాయం చేసుకోవచ్చు, ఉపయోగపడవచ్చు, అటువంటి గైడ్లైన్స్ అడిషనల్ ఈఓ గారు తయారు చేసుకొని రాష్ట్రం అంతటలో వాళ్ళకి పంపడం జరుగుతుంది. అయితే తిరుపతిలో కూడా కౌంటర్స్ ఉంటాయి. కానీ అంటే దీంట్లో భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కోటా ప్రస్థానం చాలా తక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఈ ట్రిప్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భక్తులు ఆ విషయం గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. అయితే ఎవరైతే ఈ స్లాట్స్ తీసేసుకొని అలిపిరికి చేరుకుంటారో 100% భక్తులకి మనము చెకప్, అంటే అవి థర్మల్ స్క్రీనింగు, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంటు అధికారులతో వాళ్ళ టోకన్ స్క్రీనింగు. భక్తులు ఇంకొకటి విషయం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, అంటే ఏ ఒక్కరికి అయినా కరోనా పాజిటివ్ ఉంది అని తెలిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఏవైతే ఉన్నాయో క్వారంటైన్ గురించి కానీ ఇవన్నీ కానీ వాళ్ళు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. క్యూ లైన్లో చేరేటప్పుడు కూడా థర్మల్ స్క్రీనింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి కావాల్సిన ఎక్విప్మెంటు, మెడికల్ టీమ్స్ ఇవంతా కూడా అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఏదైతే లగేజ్ కౌంటర్స్ ఉన్నాయో దాంట్లో కూడా లగేజ్ అంతా కూడా శానిటైజ్ చేసి తీసుకొని భక్తులకి డెలివరీ చేసేటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అదేవిధంగా మెట్ల మార్గం అక్కడ కూడా స్టాఫ్ డిప్లాయ్మెంట్తో పాటు ఏదైతే అన్ఆథరైజ్డ్గా అంతకుముందు హాకర్సు తిరిగి సరుకులు అంతా కూడా సేల్ చేస్తూ ఉన్నారు, అటువంటి అన్ఆథరైజ్డ్ హాకింగ్ అనేది అలిపిరి రూట్లో మెట్ల మార్గం ఇప్పుడు మనం తెరిచేస్తున్నాం కాబట్టి దాంట్లో ఇటువంటివి అనుమతించాం. ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఆన్లైన్లోనే అకామిడేషన్ కూడా బుక్ చేసేటువంటి ప్రొవిజన్ కల్పిస్తున్నాం. రూమ్కి 2 మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మళ్ళీ అలాట్మెంట్ చేసేటప్పుడు మనకి ఇటువంటి అకామిడేషన్ కాంప్లెక్సెస్లో ఆల్టర్నేట్ రూమ్స్, అంటే ఒక రోజు ఆడ్ నెంబర్ రూమ్స్, ఒక రోజు ఈవెన్ నెంబర్ రూమ్స్, ఎందుకంటే మేము మొత్తం అసెస్మెంట్ చేసాం. ప్రస్తుతానికి ఏదైతే 6000 మందిని మనం అలౌ చేస్తున్నాం అవి సరిపడేట్లు రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఆల్టర్నేట్ సమయంలో రూమ్స్ని మనం శానిటైజ్ చేసుకోవడము, కనీసం 12 గంటల గ్యాప్ అయితే తప్పనిసరిగా రూమ్ అలాట్మెంట్లో ఉండాలి రూమ్ ఖాళీ చేశాక. అదేవిధంగా ఎవరికి కూడా సెకండ్ డే రూమ్ అలాట్మెంట్ ఉండదు, ఒక రోజు కోసమే రూమ్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ శానిటైజ్ చేశాక మిగతా వాళ్ళకి భక్తులకి ఆ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అలిపిరిలో కానీ పైన కానీ మెట్ల మార్గంలో కానీ ఒక 5 భాషల్లో కంటిన్యూస్గా భక్తులకి గైడెన్స్ కోసము మనం ఈ ఇన్స్ట్రక్షన్స్, ఈ గైడ్ లైన్స్ ఏదైతే ఈ అడ్వైజరీస్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటివి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి, ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా బ్రాడ్కాస్టింగ్ చేస్తూ ఉంటాం. దర్శనం వచ్చేసరికి ఫస్ట్ మనం ఈ పుష్కర్ణిలో స్నానం నిషేధించాం. కళ్యాణఘట్ట మాత్రం మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేట్ చేస్తాం, కానీ కేకేసీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఆ పీపీఈ ఎక్విప్మెంట్ కంపల్సరీ. అయితే ఆ కళ్యాణఘట్ట రూమ్ హాల్లో కూడా ఇప్పుడు మనం సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ పాటించాలి కాబట్టి సరి అయిన డిస్టెన్స్ పద్ధతిలో తక్కువ మంది కళ్యాణఘట్ట వర్కర్స్తో ఉన్నటువంటి కళ్యాణఘట్ట హాల్స్ని మనం ఆపరేషన్లోకి తీసుకువస్తున్నాం. దర్శనానికి వచ్చేసరికి మనం క్యూ కాంప్లెక్స్లో ఎక్కడైతే 2 ఎంట్రీ పాయింట్స్ మనం పెట్టుకున్నాం ఆ 2 ఎంట్రీ పాయింట్స్ దగ్గర కూడా థర్మల్ స్క్రీనింగు, అదేవిధంగా హ్యాండ్ శానిటైజేషన్, అంటే సోప్ సొల్యూషన్ అయితే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ సోప్ సొల్యూషన్స్ పెట్టుకొని అన్ని ప్రెమిసెస్ కూడా ఆ రేలింగ్స్ కానీ క్యూ లైన్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి 2 గంటల్లో తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు చైర్మన్ గారు. స్టాఫ్, విజిలెన్స్ స్టాఫ్ కానీ శ్రీవారి సేవకులు కానీ ఎవరైతే కంటిన్యూస్గా టచ్లో వస్తారో భక్తులతో వాళ్ళందరికీ పీపీఈ కిట్స్ ప్రొక్యూర్మెంట్ జరిగింది. అందరికీ పీపీ కిట్స్ ఇచ్చాగానే వారు డ్యూటీకి రావాల్సిందిగా వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్, అడ్వైజరీ జారీ చేశాం. మిగతా ఉపదేవాలయాలు ఏవైతే ఉన్నాయో తిరుమలలో లోపల వకులు మాత దేవాలయం కానీ
యోగా నరసింహస్వామి దేవాలయం కానీ భాష్యకారులు సన్నిధి కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ భక్తుల్ని అలౌ చేయం. హుండీ దగ్గర వచ్చేసరికి ఈ హర్బల్ హ్యాండ్ శానిటైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హర్బల్ హ్యాండ్ శానిటైజర్స్తో మనం వాళ్ళ హ్యాండ్స్ ఇవంతా కూడా శానిటైజ్ చేసి, ఎందుకంటే మామూలుగా కుటుంబంలో ఏ ఒక్కరు వెళ్తారు హుండీ దగ్గరికి కాబట్టి హుండీ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మాత్రం మనం హ్యాండ్ శానిటైజ్ చేసి పంపించి స్వామివారికి ఈ కానుక సమర్పించేటువంటి ఫెసిలిటీ కల్పిస్తాం. అన్నప్రసాదం భవనాన్ని మనం ఆపరేట్ చేస్తాం కాబట్టి అందరూ కూడా అన్నప్రసాదం భవనానికి రావాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పైన ఉన్నటువంటి హోటల్స్, తర్వాత ఏమో ఈ షాప్స్, ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు కూడా ఎప్పుడు నుంచి ఈ బిజినెస్ లేక ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేస్తున్నాం పబ్లిక్ కోసం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నింటిలో ఏ విధంగా సామాజిక దూరం పాటించాలి, ఏ విధంగా మాస్క్స్, గ్లౌజ్ ధరించుకోవాలి, ఇవన్నిటి మీద వాళ్ళకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పాటు ఇటువంటి ఎక్స్పైరీ డేట్ దాటినటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే తీసేయండి, అటువంటి ఎక్కడ కూడా పిల్గ్రిమ్స్కి ఇవ్వద్దు అనేది ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారో అవన్నీ 100% తిరుమలలో ఫాలో అవుతున్నారా లేదా చూడడానికి టీటీడీలో ఉన్నటువంటి సీనియర్ అధికారులందరికీ కూడా కొన్ని రోజుల పాటు చైర్మన్ గారు పైన తిరుమలలో డ్యూటీసు ఇవ్వమన్నారు. అంటే ఏ విధంగా అయితే మనం గరుడ సేవ లేకపోతే రథసప్తమి, వైకుంఠకాళి సమయంలో ఎక్కువ మంది భక్తులు వచ్చేటప్పుడు సీనియర్ ఆఫీసర్స్ అందరికీ డ్యూటీస్ కేటాయిస్తాం, అట్లాగనే ఇప్పుడు కొన్ని రోజులు సిస్టమ్ పూర్తిగా సెట్ అయ్యే వరకు సీనియర్ అధికారులు అందరూ కూడా ఆ పనిలో ఉండి ఇవన్నీ చూడడానికి, మానిటరింగ్ చేయడానికి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ రాబోతోంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్లో 50 మంది కంటే ఎక్కువ మ్యారేజ్లో పాల్గొనకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. మనకి పైన మఠాలు ఉన్నాయి, మీకు తెలుసు. అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి రాష్ట్రం అంతా, తెలుగు ఈ 2 రాష్ట్రాలు, అదేవిధంగా కొన్ని వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా మనం ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేట్ చేస్తున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో మనం బుకింగ్స్ పర్మిట్ చేసేస్తాం. 11వ తేదీ నుంచి ఏదైతే ఎస్ఈ టోకన్స్ ఆన్లైన్ ఇవ్వాలనో దాన్ని మనం 8వ తేదీ నుంచి బుకింగ్ ప్రారంభిస్తాం. ఆ అప్లికేషన్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం. 8th మార్నింగ్ నుంచి భక్తులు కోరుకున్నటువంటి భక్తులు ఆన్లైన్ విధానంలో ఆ ఫుల్ జూన్ నెల కోట మనం అవర్లీ స్లాట్స్ ఏదైతే ఉన్నాయో అది అడిషనల్ ఈఓ గారు ప్రకటించుకుంటారు. ఆ ఫుల్ జూన్ నెల ఉన్నటువంటి కోటా కూడా ఆ రోజు ఉదయం నుంచి మనం బుకింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ అవంతా కూడా సుఖశాంతితో దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.